పరిశుద్ధ వారములో రెండవ రోజు మనం అడుగుపెట్టాం. ఈ రోజు సోమవారం. శపించబడిన అంజుర వృక్షము గురించి ఈ రోజు నేను క్లుప్తంగా మీతో మాట్లాడతా. ప్రభు ఆకలిగొని మరొకసారి అదే మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎదురుగా ఒక పచ్చటి ఆకులు కలిగిన విస్తరించిన అంజురపు చెట్టు కనపడింది. యేసయ్య ఆకలిగొని అని రాయబడింది. ఆ వృక్షం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వృక్షముల ఆకులు తప్ప ఏ ఫలాలు లేనందున ఆ వృక్షమును ప్రభు శపించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ వృక్షము దేనికి సాదృశ్యం అంటే యూదులకు సాదృశ్యం. నేటి కాల క్రైస్తవ సంఘాన్ని కూడా మనం పోల్చుకోవచ్చు. చూడండి, ఎందుకు ప్రభు ఆ వృక్షాన్ని శపించాడు? దేవుడు శపించే దేవుడా అంటే కాదు. దేవునికి అర్హత ఉంది. ఆయన సృష్టికర్త. ఆయన ప్రతి మానవులను కానీ లేదా ప్రతి జీవరాశిని కానీ ప్రాణం పెట్టుటకు ప్రాణం తీయుటకు అధికారం కలిగిన వాడు. ఆయన అంత సామర్థ్యం కలిగిన వాడు గనక అది గుర్తించాలి. ప్రభు ఎందుకు శపించాడు అని మనం ప్రశ్నించుకుంటే ఒక చిన్న కారణం ఏంటంటే యూదులు కూడా అలాంటి స్వభావం కలిగి ఉన్నారు. ఈ వృక్షం వలె అనేక మంది పైకి వేషధారంగా కనపడుతున్నారు, పైకి డాంబికంగా కనపడుతున్నారు, కానీ వారి జీవితంలో నిజమైన ఆత్మీయ ఫలములు లేనందున ఇక్కడ వృక్షం ముఖ్యం కాదు. యూదుల యొక్క ప్రవర్తన నేటి కాల క్రైస్తవులకు అది సాదృశ్యంగా కనపడుతుంది. మన ప్రవర్తన కూడా పైకి డాంబికంగా, పైకి భక్తి పరులాగా, పైకి మనం నటిస్తే, పైకి వేషధారులా కనపడితే దేవుడు పాపినన్న క్షమిస్తాడేమో కానీ వేషధారులను దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ ఫలములు ఫలించే అనుభవం మనం కలిగి ఉండాలి. గలతీ 5:22 రాసినట్లుగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయలతో మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ 9 ఆత్మ ఫలములు మాత్రమే కాక అనేక విధాలుగా దేవుని సన్నిధిలో మనం ఫలించడం చాలా ఇంపార్టెంట్. అలా ఫలించగలిగితే దేవుడు మనలను దీవిస్తాడు కానీ శపించాడు. కానీ ఇక్కడ కేవలం ఫలాలు లేనందున కాదు, ఇక్కడ యూదుల యొక్క స్థితిని బట్టి ప్రభు అలాగా ఆయన ప్రవర్తించారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా ఆత్మీయంగా ఫలించి ప్రభు రాకడకు సిద్ధపడాలి. కానీ పైకి నటిస్తూ, పైకి డాంబికంగా కనపడి, పైకి మనము వేషధారుల వలె ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేమని గుర్తించి దేవుని చేత శిక్షించబడతామని జ్ఞాపకం చేసుకొని మనం సరి చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా.